రైట్. అలాగూ ఇప్పుడు కార్యక్రమాలకి గుడ్లవల్లేరు సంఘటన కూడా ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి రామ్నాథ్ గారు ఒకసారి లోకేష్ గారు ఏం మాట్లాడారు, ఎన్హెచ్ఆర్సీ సూమోటోగా తీసుకుని సుజాత గారు అంటున్నారు, ఒకసారి లోకేష్ ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి, నేను కాదండి. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం. నిరసం ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం అది. వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నాం. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. రైట్. రామ్నాథ్ గారు ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అయింది సుజాత గారు అంటున్నారు. ఆయనేమో ఒక్క నిమిషం ఆయన ఏమంటున్నారు, హీఈస్ కాంట్రడిక్టింగ్ హిమ్సెల్ఫ్. అక్కడ ఏం జరగలేదన్నారు, ఎక్యూజ్ని అరెస్ట్ చేశామన్నారు. ఏమీ జరగనప్పుడు ఎక్యూజ్డ్ ఉండడు, వాడు అరెస్ట్ జరగకూడదు అంటే ఆయన కన్ఫ్యూజన్లో పెట్టారా? ఆయన ఆఫీసర్స్ ఎవరన్నా దారి మళ్లించారా? ఆయన పాపం క్లారిటీతోనే ఉన్నారు. ఏదో వాళ్ళకి సపోర్ట్గా స్టూడెంట్స్కి, లేడీ స్టూడెంట్స్కి సపోర్ట్గా వచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వడానికి వచ్చారు. ఏదో తప్పుదో పట్టించే కార్యక్రమం అంటే చాలామంది రావు గారు అంటున్నట్టు ఇంకా వైసీపీ అధికారులే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నారా? లోకేష్ గారిని కూడా ఆయన దృష్టి మళ్లించే కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి అక్కడ? ఇక ఈరోజు ఏంటంటే అక్కడ చాలామంది విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం ఇది. చాలా సెన్సిబుల్ విషయం. ఒకవేళ ఆ వీడియోస్ ఉన్నాయి, ఎక్కడున్నాయి, అవి ఎక్కడ సర్క్యులేట్ చేసినారు, కొంత సోషల్ మీడియాలో లేదా కొందరికి షేర్ అయినాయి అనేటువంటి వార్తలు కూడా ఉన్నాం. ఈరోజు లోకేష్ గారి చేతిలో టీం ఉంది, డిపార్ట్మెంట్ ఉంది. సో లోకేష్ గారి వర్షన్లో కూడా మీరు అన్నట్టుగా కొంత కాంట్రాడిక్ట్ ఉంది. ఆయన ఏమంటున్నాడు, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మేము ఆల్రెడీ అక్యూజ్ను అరెస్ట్ చేసాము, ఒక 2-3 అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన ఏమంటున్నారు, ఇంకొక హిడెన్ కెమెరాస్ లేవు అంటున్నారు. అంటే ఇప్పుడు కెమెరాస్ అంటే ఏంటి, మళ్ళీ హిడెన్ కెమెరాస్ అంటే ఏంటి? అంటే ఓపెన్గా మనకు ఓపెన్ ఏరియాలలో సహజంగా మనకు కూడా కెమెరాస్ కనపడతాయి. హిడెన్ కెమెరా కారిడార్స్లో ఉండాలి, కారిడార్లో సహజంగా ఉంటాయి. కానీ ఈరోజు బయట వార్తలు ఏమొస్తున్నాయి, వాష్రూమ్లలో కూడా కెమెరాస్ ఉన్నాయి, వాటి ద్వారానే కొందరికి సంబంధించినటువంటి వీడియోస్ ఇవన్నీ వచ్చాయి బయటికి అనేటువంటి ఉన్నాయి. ఈరోజు తల్లిదండ్రులకి ఎంతో ఎమోషన్ ఉంటుంది. వాళ్ళు ఎంతో బాధ్యతతో వాళ్ళ పిల్లలు చదివించడానికి పంపించినప్పుడు సో ఈరోజు ఇక్కడ నేను ఏమంటానంటే కొంత ప్రభుత్వాన్ని మనం పూర్తిగా దీనిపైన ప్రభుత్వం పైన నెట్టేయలేము. కానీ ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో, యాజమాన్యం ఉంటారో అలాంటి వాళ్ళని వీళ్ళు రక్షించకూడదు. ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ వాళ్ళు టీడీపీ సింపథైజర్సా లేకుంటే ఇంకొక పార్టీ సింపథైజర్సా లేదా వీళ్ళకు కొంత ప్రాక్సిమిటీ ఉన్నటువంటి వ్యక్తుల, ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మహిళల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా అలాంటి వాళ్ళని కోర్టుల ముందు పెట్టాలా. ఖచ్చితంగా వ్యవస్థల ప్రకారం శిక్షిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకే కదా క్రెడిబిలిటీ పెరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా రేపు పొద్దున ఇలాంటి చర్యలు చేయాలని కూడా కొంత భయపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు ఆల్రెడీ మనకు టెక్నాలజీ పెరిగిపోయింది, ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. ఈరోజు నాకుడ్ వీడియోస్ వస్తున్నాయి, తర్వాత డీ ఫేక్ వీడియోస్ వస్తున్నాయి, చాలా వీడియోస్ వస్తున్నాయి. అంటే టెక్నాలజీ వలన మనం అక్కడ లేకుండా కూడా మనల్ని ఉన్నట్టుగా సృష్టిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇలాంటి అంశాలలో ఏంటంటే కొంత సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, చాలా లీగల్ కన్సర్న్స్ ఉన్నాయి. కాబట్టి సో ఇలాంటి విషయాలలో కొంత భవిష్యత్తులో కూడా జరగకుండా ఒక పటిష్టమైనటువంటి చట్టాలు కానీ కొంత స్ట్రింజెంట్ యాక్షన్స్ను వీళ్ళు ఫ్రేమ్వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి విషయాలలో రేపు నేషనల్ కమిషన్ కావచ్చు లేదా మహిళా కమిషన్ కావచ్చు, ఎవరు ఇంటర్వ్యూన్ అయినా కూడా సో ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఒక మంచి ఫ్రేమ్వర్క్ అయితే రావాలా. ఆ దిశగా ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకోవాలి తప్ప ఇక్కడ మహిళలకు సంబంధించిన విషయం వాళ్ళని రోడ్ల మీదకి రాగి ఆ పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులను కొంత హ్యూమిలియేషన్కు గురి చేయడం అయితే ఖచ్చితంగా అది మంచి పద్ధతి. జనసేన సుజాత గారు, ఇప్పుడు అక్కడ ఏం జరగలేదని కాసేపు అనుకుందాం, కానీ ఒక 300 మంది ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చి కాలేజీ బయట వాళ్ళు ప్రొటెస్ట్ చేశారంటే వాళ్ళలో గూడు కట్టుకున్న భయాన్ని మనం డిస్మిస్ చేయలేం కదా. ఏదో జరగకపోతే అంతమంది ఎన్మాస్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తారా? ఒక 2 వ్యక్తుల మధ్య జరిగిన ఏదైతే సంగతి ఉందో, వీడియోలో వాళ్ళు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి ద్వారా కెమెరాలు పెట్టించారు అని ఒక అయితే ప్రచారం జరుగుతుందో, ఇన్ని 300 వీడియోలు అంటున్నారు సార్. 300 వీడియోలలో ఒక్క వీడియో కూడా ఏది బయటికి రాలేదు. అలాగే వీళ్ళు సెర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్క కెమెరా కూడా బయటకు. నేను వీడియోల నెంబర్ గురించి మాట్లాడలేదండి, ప్రొటెస్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఆడపిల్లలు అంతమంది 100ల సంఖ్యలో బయటకు వచ్చి వాళ్ళ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ క్యారీ అవుట్ చేశారంటే వాళ్ళకి ఎంతో కొంత ఇది ఆధారం లేకుండా అయితే వాళ్ళు చేయరు కదా. ఇప్పుడు దాని మీద దర్యాప్తు కాకుండానే అక్కడ ఏం జరగలేదని కూటమి ప్రభుత్వం హర్షప్ చేయటం ఎవరిని కాపాడటం కోసం అనే ప్రశ్న వస్తుంది. న్యాచురల్ రేపొద్దున ఎన్హెచ్ఆర్సీ అడుగుతుంది, నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా అడుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ ఏమి మాట్లాడకపోతే అడుగుతాయి, అవి ఇండిపెండెంట్ బాడీస్ వాళ్ళు అడుగుతారు. వాళ్ళకైతే జవాబు చెప్పాలి కదా. దర్యాప్తు జరుగుతోంది,
దర్యాప్తు జరిగిన తర్వాత డీటెయిల్డ్ రిపోర్ట్ మేము సబ్మిట్ చేస్తాం అనాలి, కానీ అక్కడ ఏం జరగలేదు అంటే ఓకే భరోసా ఇచ్చే కార్యక్రమం చేయొచ్చు. ఎలాగా ఏం జరిగినా అసలు దాంట్లో కల్ప్రిషన్ వదిలిపెట్టం అని చెప్పడం ఒక పద్ధతి, అసలు ఏం జరగలేదంటూనే ఎక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారంటున్నారు. అంటే యూ వాంట్ టు డౌన్ సైజ్ ది ఇంపాక్ట్ లేదా సివియారిటీ ఆఫ్ ది కేసు అండి సుజాత గారు? అంటే సార్ అది చెప్తున్నాను కదా సార్, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది. కన్ఫైన్ నేననేది మీరు దర్యాప్తు సంస్థ కాదు, మీరు ప్రభుత్వం మాత్రమే. దర్యాప్తు సంస్థను ఉద్యోగం చేసుకుని ఇవ్వాలి కదా మీరు అది ఇద్దరి మధ్య గొడవ, దాన్ని మీరు మసిపూసి మారాడు మీరు ఎట్లా చెప్తారు? దర్యాప్తు సంస్థ కదా చెప్పాల్సింది అది, లేదా వాళ్ళ చేత చెప్పించాలి. మీరు తొందరపడిపోతే ఎట్లా? మీరు అనుకున్న మాట వాళ్ళ చేత ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం చేసేది కదా, అలాగే చేయొచ్చు మీరు కూడా. మేమేం చేసామండి? బోల్డెన్ చేశారులేండి, మళ్ళీ మాట్లాడదాం. ఆవిడ చట్టం తెచ్చిందే మేము. సరే ఆ చట్టం ఎలా ఫెయిల్ అయిందో కూడా చూసాం అక్కడ. నేరాలు తగ్గించిందే మేము. మీరు 2 నెలల్లోనే 5 సంవత్సరాలు నేరాలు చేసేసి కూర్చున్నారు. ఆవిడ మాట్లాడండి. నేరాలు కాదు, మొత్తం ఘోరాలే. 5 సంవత్సరాలు మొత్తం ఘోరాలే. లిస్ట్ ఏది చెప్పు? నేరాల కంటే ఘోరాలు ఎక్కువైపోతున్నాయి. 33,000 అమ్మాయిలు లిస్ట్ ఏది చెప్పు? సరే ప్లే చేద్దాం. ఇప్పుడు స్టూడెంట్స్ ఆ కెమెరాలు చూపించారు, ఒక్కసారి ఆ వీడియో చూద్దామండి ఒకసారి. రైట్ అది చూద్దాం, అది ఒకసారి చూద్దాం. ఈ లోపల మీరు మాట్లాడండి. నేనేది ఏంటంటే వాళ్ళకైతే ఒక